సరిగమప లిటిల్ ఛాంప్స్ లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ నవ్యశ్రీ. నేను పూజా సినిమా నుంచి ఎన్నెన్నో జన్మల బంధం పాడుతున్నాను. ఓకే, చాలా మంచి సాంగ్, అందరికి నచ్చేటట్టు పాడాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. పున్నమి వెన్నెలలోన కుంగును కడలే నిన్నే చూసిన వేళ, నిండును చెలిమి ఓహో నువ్వు కడలివైతే నేనదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను. ఆహాహా ఓహోహో. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఈ పాటకి నీకు ఎన్నెన్నో జన్మల బంధం ఉన్నట్టు అంత చక్కగా పాడావు. థ్యాంక్ యూ. నిఖిల్, నవ్యశ్రీ, నాకు ఇది చాలా ఇష్టమైన పాట. బాగా ప్రాక్టీస్ చేశాడు పాప నిఖిల్ ఈ పాటని, బాగా ప్రాక్టీస్ చేసి నవ్వేసి ఇది నాకు బాగా ఇష్టమైన పాట, చాలా బాగా పాడావు. నేను పాడాలనుకున్నా నువ్వు పాడావు. కంటిన్యూ మాట్లాడు. నవ్యశ్రీ, ఇది నాకు చాలా ఇష్టమైన పాట. అదే చెప్పా. సినిమా ఏదో నాకు తెలీదు, పాత పాట కదా నేను మర్చిపోయాను. దాని సినిమా పేరు ఏంటది? తెలుగు సినిమా పూజ. తెలుగు సినిమా ఏంటది? పూజ. పూజన్ పొద్దున్నే లేచి దేవుడికి పూజ చేస్తాం కదా, ఆ పూజ అన్నమాట. నచ్చిందంట నిఖిల్కి? నచ్చిందా? వెరీ గుడ్. ఇప్పుడు మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. మనోజ్ సార్, నవ్యశ్రీ పాటకి ఎన్ని మార్కులు ఇస్తున్నారు సార్? నిఖిల్, సాత్విక్ వాళ్ళు కూడా పెద్ద పిల్లలు అయిన తర్వాత వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వగలిగే పాటల్లో ఈ పాట ఉంటుంది డెఫినెట్ గా. రాజన్ నాగేంద్ర గారు సృష్టించిన గొప్ప అద్భుతమైన ఎన్నో మెలోడీ కింగ్స్ వాళ్ళు, అద్భుతమైన పాటల్లో ఇదో పాట. దాశరథి గారు రాసి అన్నయ్య బాలు గారు, వాణి జయరామ్ గారి గొంతుల్లో మధురంగా పలికినటువంటి పాట. నీ ఒక్క గొంతులో సొంతంగా నీ సంగతుల్ని నువ్వే మలుచుకొని చాలా అనుభూతితో పాడావు, మమ్మల్ని చిన్న జిమ్మికి చేశావు. ఒరిజినల్ సంగతులు పాడటానికి తెలియకపోయినా దాన్ని చక్కగా మేనేజ్ చేసినందుకు నేను అభినందిస్తున్నా. నిజం అది. రజనీ మేడం. నవ్యశ్రీ, టెంపో, శృతి ఇవన్నీ చాలా చాలా కరెక్ట్ గా ఉన్నాయి. నీ జోష్ నచ్చింది. పాట చాలా, ఈ అంకుల్ చెప్పినట్టు ఎన్నేళ్ళైనా ఎన్ని ఇయర్స్ అయినా ఆ పాట అంత ఫ్రెష్ గానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు పాడినప్పుడు చాలా చాలా హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసాం. సో ఇంకా నువ్వు చేయవలసింది
కాన్సన్ట్రేషన్ వచ్చి నీ సంగతుల మీద ఉండాలి. అర్థమైందా? గుడ్. మ్యామ్ మార్క్స్. మురళీ సార్, నీ వాయిస్ మంచి బ్రైట్ వాయిస్. పాట స్టార్ట్ అవగానే నువ్వు ఊపందుకుంటున్నావు అంతే, అలా ఊపి తిరగడం. అది కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని చేయాలి, లేదంటే సగం శక్తి దానికి పోతుంది. సరేనా నవ్యశ్రీ? ఆ ఎండింగ్స్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకో. కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్. సార్ మరి నవ్యశ్రీకి ఎన్ని మార్కులు ఇస్తున్నారు? థ్యాంక్ యూ సార్.